క్రీడాకారులు అనగానే ఏదో ఇట్లా ఆటలాడి వచ్చేస్తారు అన్నట్టు కాదండి. వాళ్ళు ఏమేం సాధిస్తారు అనేది నిరూపించారు ఇప్పుడు మన క్రికెట్ జట్టు. క్రికెట్ ఆడిన మహిళలు కప్పు సాధించడమే కాదు, అక్కడ వరల్డ్ కప్ ప్రపంచ కప్పును సాధించడమే కాదు, దాంతోపాటు వాళ్ళు ఏమేం సాధించారు అనేది మనము ఇప్పుడు గిఫ్ట్గా ప్రధానమంత్రికి కప్పును ఇవ్వడం జరిగింది. ఎంత ఆనందకరమైన విషయం అండి. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏవో 26 జనవరికో 15 ఆగస్టుకో ఏమన్నా ప్రైజులు గెలుచుకుంటే వాళ్ళు అవి తీసుకొని ఇంటికి వచ్చి రాగానే పెద్దవాళ్ళ చేతులకి తాత, నానమ్మ, అమ్మమ్మ ఇట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఎంత సంబరపడతారు. అట్లా నరేంద్ర మోడీ గారు ఎంత ఆనందంగా వాళ్ళతో ముచ్చటించారు. నువ్వు అలా ఎందుకు చేసావు, అప్పుడు ఇట్లా అన్నావు, అది ఇది అనుకుంటూ చక్కగా ఎంత క్యాజువల్గా ఎంత సింపుల్గా, అసలు ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు మన ఇంటి మనిషి అన్నట్టు వాళ్ళతో ముచ్చటించి వాళ్ళను తెలుసుకున్నారు. అట్లా గిఫ్ట్ తెచ్చి ఇచ్చిండ్రు వీళ్ళందరూ కలిసి. వాళ్ళందరూ దేశం నలుమూలల నుంచి ఉన్నారు, మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. అది చాలా సంతోషం, మనము అభినందించాలి వాళ్ళను. అదేవిధంగా చక్కగా చూడండి, అక్కడ వాళ్ళకి తర్వాత విందు ఇచ్చారు. మోడీ గారు స్వయంగా ఆమెకి కాలు నొప్పి ఉంది అని ఒక అమ్మాయి చెప్పింది కదా, ఆ అమ్మాయికి దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చిండ్రు స్నాక్స్ అనేవి. ఎంత అదృష్టం అండి. కేవలం ఒక ఆట ఆడిందే కాదు, మరి వీళ్ళు ఏమి సాధించిండ్రు, దేశం కోసము ఒక కప్పును, దేశ ప్రతిష్టను నిలబెట్టే విధంగా వాళ్ళు ఆట ఆడి, మరి వీళ్ళు ఏమన్నా పెద్ద శ్రీమంతుల ఇళ్ళ నుంచి వచ్చిండ్రానండి. వాళ్ళకి బాలు కొనుక్కోవడానికి కూడా పైసలు లేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అని వాళ్ళ చరిత్రలు చెప్తున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెప్తుంటే ఎంత ఆనందం వేస్తుంది. అంటే కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టపడే వాళ్లకు ఫలితము ఉంటుంది అని భగవంతుడు చెప్పాడు, అలాగే నిరూపిస్తూ ఉన్నాడు. అది మనం తెలుసుకోవాలి. వాళ్లకు అత్యున్నతమైన ప్రపంచమే ఎదిరి చూసే వ్యక్తి నరేంద్ర మోదీ గారిని కలవాలి అని, అటువంటి మోదీ గారితోని కలవడము, వాళ్ళతో మాట్లాడే యోగ్యత కలగడము ఎంత అదృష్టం అండి. అదేవిధంగా రాష్ట్రపతితోని మాట్లాడము. అయితే మరి చూడండి, మా మోదీ గారు ఏం చెప్పిండ్రు, మీరందరూ కూడా చక్కగా మీ ఊర్లలోకి వెళ్ళండి, మీరు చదువుకున్న పాఠశాలలకు వెళ్ళండి, మీరు దేశంలో ఇది సాధించిండ్రు కాబట్టి మీరు చెప్తే అందరూ వింటారు, నమ్మకం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళి పిల్లలకు మోటివేట్ చేయాలి, ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లోకి రావాలి. మరి ఇలా ఏముందండి, ఆట ఆడితే ఏం లాభం ఉంది, ఏమైనా తిండి పెడతాయా అని అనుకోవడానికి లేదండి. వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎంత సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తే, ఏం కష్టం చేస్తే వస్తుందండి. ఇక్కడ చూడండి ఎన్ని ప్రైజులు వచ్చినాయి వాళ్ళకు. మహిళల ప్రపంచ కప్పు గెలుపులో ముందు ఫస్ట్ మనకు 40 కోట్ల రూపాయలు వీళ్ళకి గిఫ్ట్ ప్రైజ్గా ఇస్తారు కప్పు ఇచ్చినప్పుడు. అదేవిధంగా ప్రైజ్ మనీ అన్నమాట గెలిచినందుకు, అంటే ఈ టీంలు ఉన్న వాళ్ళందరికీ. మరి బీసీసీఐ మన క్రికెట్ కంట్రోల్ బోర్డు ఉంటుంది కదా, అదేమో 51 కోట్లు బోనస్ ఇస్తుంది. అంటే చూడండి, దాదాపు 100 కోట్ల వరకు వీళ్ళకు లభించింది ప్రైజ్ మనీ. అదంతా వీళ్ళందరికీ పంచుతారు సమానంగా. మరి అట్లాగే వీళ్ళకు 3.4 కోట్లు ఎవరిచ్చారు అంటే WIPL వాళ్ళు ఇస్తారు. మరి మన స్టేట్ గవర్నమెంట్ కూడా 2.5 crores. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వాళ్ళ రాష్ట్రం నుంచి పార్టిసిపేట్ అయిన శ్రీచరణకి 2.5 కోట్లు గిఫ్ట్ మనీని ఇచ్చారు.
అంటే ప్రకటించారు. అలాగే వరల్డ్ కప్ విజేత ఉన్న ఈమె ఎవరు, రిచా ఘోష్ అనే అమ్మాయికి బెంగాల్ క్రికెట్ బోర్డు వాళ్ళు, క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఆమె గుర్తుండేటట్టుగా డబ్బులు ప్రకటించారు. అదేవిధంగా గోల్డ్ ప్లేటెడ్ బ్యాట్, తర్వాత బాలు ఆమెకు ప్రజెంట్ చేయబోతున్నారు. తర్వాత టాటా గ్రూప్ వాళ్ళు అందరికీ కూడా ఒక్కొక్క కారు ప్రజెంట్ చేసింది. ఇంత గొప్ప విజయాన్ని సాధించి పెట్టారు దేశం కోసము, మొట్టమొదటిసారి మహిళా విజేతలు కాబట్టి అలా వచ్చింది. మరి ఇంత గొప్ప విషయం కదండి. అందుకనే నరేంద్ర మోదీ గారు ఏం చెప్పిండ్రు అంటే, మీరు అందరూ మీ ఊర్లకు వెళ్ళిన తర్వాత మీకు అవకాశం ఉన్నప్పుడు చక్కగా మీరు చదువుకున్న పాఠశాలకు వెళ్ళి అందరినీ కలవండి, అక్కడున్న పిల్లలకు మీ విజయం గురించి చెప్పండి, తర్వాత వాళ్ళలో కూడా మోటివేట్ చేయండి. అలా క్రీడాకారులు రావాలి. ఏ క్రీడ అయినా సరే చాలా మంచిగా ఉంటుంది. ఇలా దాని యొక్క ఫలితాలు ఏంటి, ఎలా నేర్చుకోవాలి ఏంటిది అనే దాని గురించి వాళ్ళని మోటివేట్ చేయండి. కనీసము సంవత్సరంలో 3 స్కూళ్ళకి వెళ్ళండి ప్రతి ఒక్కళ్ళు. ఆ విధంగా వెళితే మహిళలు ఇంకా మనకి అథ్లెటిక్స్లో అయితే ఎవరు ఉండరు కదండి, ఎప్పుడో పీటీ ఉషా ఉన్నది అని చెప్పుకోవడే కానీ ఇంకా అథ్లెటిక్స్కి వెళ్ళాము, ఫుట్బాల్కి వెళ్ళాము, ఇట్లాంటి ఎన్నో గేమ్స్ మనం ఆడని ఉన్నాయి. దాంట్లో కప్పులు తెచ్చుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరో అరుదుగా బ్రాంజ్ మెడల్, సిల్వర్ మెడల్ వస్తూ ఉంటుంది కదా. అట్లాంటప్పుడు మనము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాము అని వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారో. ఒక అమ్మాయి అయితే ఎంత క్లోజ్ ఉంటే, ఎంత మంచిగా మాట్లాడితే భయం లేకుండా అట్లా అడుగుతారండి. మోదీ గారిని ఏం అడిగింది, మీ స్కిన్ కేర్ ఏం తీసుకుంటారండి, మంచి గ్లో ఉంటుంది అని అడుగుతుండ్రు. అంటే ఎంత సున్నితంగా చెప్పిండ్రు. అట్లా అడుగుతావా నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టరు, ఆయన అట్లా అడుగుతారా అని ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు. ఆయన ఏమీ విసుక్కోలేదు, కోప్పడలేదు, ఏమీ లేదు. 75 ఏళ్ళ మనిషి కదా, అయినా కూడా ఎంత చక్కగా స్మూత్గా నేను అటువంటి పట్టించుకోను అని చెప్పారు. ఇంత సింపుల్గా చూడండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మోదీజీ. అంటే ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తారు, టైం తీసుకుని మరియు ప్రతి ఒక్కళ్ళకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, ప్రతి ఒక్కళ్ళని వెల్కరించారు, వాళ్ళను అనుభవాలు తెలుసుకున్నారు. మరి ఇవన్నీ తెలుసుకోవడమే కాదండి, క్రీడాకారులను మన ఇళ్ళల్లో కూడా ఉంటారు, మన పిల్లలను కూడా ఆ విధంగా మనం ప్రోత్సహించాలి. వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మరి ఈ మందన ఉంది కదండి, ఈమెకైతే మంచి ఆట ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తాయండి డబ్బులు. మరి రిచా ఘోష్కేమో గోల్డ్ ప్లేటెడ్ ఇది, తర్వాత ఈమెకి పాపము అరుంధతి రెడ్డికి మాత్రమే మన ముఖ్యమంత్రి ఆమె రెడ్డియే ఇంకా, అయినా కానీ ఇప్పటి వరకు ప్రకటించలేదు అని చెప్తూ ఉన్నారు. మరి ముందర ప్రకటిస్తారేమో తెలియదు. అయితే ఈ విధంగా చూడండి, మందన ఈ అమ్మాయి అయితే చాలా ఎక్కువ మంచి బ్యాటింగ్ చేస్తుందట. అయితే వీళ్ళకి ఒక్కొక్క టెస్ట్ మ్యాచ్ ఆడితే 15 లక్షలు ఇస్తారట ఒక మ్యాచ్కి. అదేవిధంగా ఒక వన్డే ఆడితే 6 లక్షలు ఇస్తారు. మరి ఒక T20 ఆడితే 3 లక్షలు ఇస్తారు. అంటే ఇది ఒక రకంగా మనము డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. చూడండి, ఎన్ని ఏళ్ళు ఉద్యోగాలు చేస్తే కోట్లు సంపాదిస్తారు. ఇప్పుడు వీళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోయినారు. ఇప్పుడు 100 కోట్లు వీళ్ళందరికీ పంచితే కనీసం మనిషికి 5-6 కోట్లు వస్తాయి కదండి. అట్లా ఈ మందనాకి ఆడి 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 దీంట్లోనే ఆమె చాలా రిచ్ అయిపోయింది. 34 కోట్లు ఉన్నాయట ఆమె ఆస్తి. ఏం చేస్తే వస్తాయండి చెప్పండి? ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉద్యోగం చేస్తే మాత్రం వస్తాయి? మనకు కప్పు వచ్చింది, పేరు ప్రతిష్ట వచ్చింది. మన పక్క పాకిస్తాను మనకు శత్రు దేశం అని అన్నట్టు ఉంటుంది. ఎప్పుడు మన మీద ఏమి చేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. అటువంటిది ఈ వాళ్ళు కూడా ఈ మహిళలు క్రికెట్ గెలవడం అనేది చూసి ఎంజాయ్ చేసిండ్రట.
మళ్ళీ వాళ్ళందరూ కూడా మెచ్చుకున్నారు, శుభాకాంక్షలు తెలియజేసిండ్రు. అంటే ఎంత ఆనందం చూడండి, అంటే ఎంత ఆనందకరమైన విషయం. అట్లనే మన ప్రధాని తర్వాత రాష్ట్రపతి భవన్కు కూడా వెళ్ళిండ్రు. మన ముర్ము గారిని కలిసి ఆ కప్పును ఆవిడకి ఇచ్చినప్పుడు ఆవిడ ఆనందం చూడండి, ఎంత ఆనందపడుతుంది. అంటే ఒకటి సాధించినప్పుడు ఆమె ఎంత ఆనందంగా వాళ్ళని పలకరించింది. చక్కగా వాళ్ళు ఫోటోలు తీసుకున్నారు. ఎంత మళ్ళీ వాళ్ళకి చూడండి, ఇంకా వీళ్ళు వరల్డ్ కప్ గెలిచినప్పుడు ముంబై క్రికెట్ వాళ్ళు అయితే 2.25 ఎవరెవరు ఉన్నారు ఇందులో? 3 ఉన్నారు ముంబై నుంచి, జమీమా, మందానా, రాధా. ఈ 3రికి కూడా 2.25 కోట్లు ఆఫర్ చేసిండ్రు, వాళ్ళు డిక్లేర్ చేసిండ్రు ప్రైజ్ మనీ గెలిచినందుకు. చూసిండ్రా? కాబట్టి మనము దేన్ని కూడా తక్కువ చేసుకోవద్దు, చక్కగా దాన్ని ప్రోత్సహించాలి పిల్లలను. కేవలము డాక్టర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అంటే కష్టము, ఇంజనీర్లే కావాలి అని లేదు, గవర్నమెంట్ ఉద్యోగాలనే కాదు. మనము ఆడపిల్లల్ని ఆ దిశగా కూడా కొంత ఎంకరేజ్ చేస్తే ఇంకా వాళ్ళు సాధిస్తారు. ఆటలు అనేవి కేవలం ఏదో టైంపాస్ కాడేవి కాదండి. ఆటలు అనేవి మనకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసంతో పాటు మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంతో పాటు సంపదలు కలిగిస్తాయి. సంపదలతో పాటు ఆయుష్ను పెంచుతాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు వీళ్ళని చూసి తెలుసుకోవాలి, వీళ్ళు ఏమేమి పొందినరో ఇప్పటిదాకా తెలుసుకున్నాం కదా. కాబట్టి మన పిల్లలను కూడా అన్ని రంగాలలో ప్రోత్సహించాలి. ఒకటే చదువు అన్నదే కాదు, చదువుతో పాటు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటిని వైపు వాళ్ళను ప్రోత్సహించినప్పుడు ఆడపిల్లలు కూడా ముందు పడతారు, చక్కని విజయాలు తెచ్చిపెడతారు. మనకు కీర్తి, మన దేశ గౌరవము ఎన్ని నిలబడతాయండి. దాంతో మన వంశ ప్రతిష్ట పెరుగుతుంది. కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా మంచి బోలెడు పథకాలను సాధించే అవకాశం ఉంటుంది అని నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది. ఇంత మంచి విషయాన్ని మీకు షేర్ చేయాలి. మన మహిళా లోకం కాబట్టి మహిళలు కళ్ళు తెరవాలి, వాళ్ళ పిల్లలకు ఆటల పట్ల ఆసక్తి పెంచాలి, చక్కగా ఆటలు నేర్పియాలి అనే ఉద్దేశంగా నేను ఈ వీడియో చేశానండి. తప్పకుండా అందరూ లైక్ చేయండి, మీ పిల్లలకు చూపియండి, మీ పిల్లలకు చెప్పండి. వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళను ఏ గేమ్లో ఉన్నా సరే, ఏ గేమ్ అయినా మనకు ఉపయోగకరంగానే ఉంటుంది. మనం అందులోకి వెళ్ళినప్పుడే ఓన్లీ క్రికెటే అని కాదు, ఒక ఫుట్బాల్ అనే కాదు, ఏ గేమ్ అయినా కూడా మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఆ దిశలో ప్రయత్నించి ముందు పిల్లలు ఒక స్థాయికి వచ్చే వరకు మనం ప్రోత్సహించాలి తల్లిదండ్రులు అని నేను కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? తప్పకుండా తెలుసుకోండి, చక్కగా ఆ దిశలో ఆలోచించి మీ పిల్లలను కూడా ఒక మంచి క్రీడాకారిణిగా తయారు చేస్తారని ఆశిస్తున్నాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తు.